శివ చిన్నప్రసాద్ రాలేదురా? సో సో సినిమాకి ఏంటంటే సినిమా సంబంధించి ఒక రైటింగు లేకపోతే ఒక సినిమాటోగ్రఫీ ఇవే ఇంపార్టెంట్ అనుకుంటారు, కానీ బ్యాక్గ్రౌండ్లో వేరే మెటీరియల్ అంతా జరుగుతుంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా. సో చిన్నప్రసాద్ అని తను అండ్ శివ వీళ్ళిద్దరూ దే రైట్ ద బ్యాక్గ్రౌండ్. నేను ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ వైపు ఒక్కసారి కూడా చూడలేదు, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది ఏంటని ఎప్పుడు చూడలేదు. దే రైట్ ద బ్యాక్గ్రౌండ్ క్లియర్లీ. సో ఎప్పుడు కంటిన్యూస్ కష్టపడతారు వీళ్ళందరూ, ఆ బ్యాక్గ్రౌండ్ వల్ల బ్యాక్గ్రౌండ్ ఉండిపోతారు, కానీ వాళ్ళు చేసే కష్టం నాకు తెలుసు. థ్యాంక్ యూ శివ, అలాగే వాడుకుని ఉంటే బాగుండేది. సారీ అండ్ కల్కి కమా, అరే సారీ రా పిల్లవుతుంది కల్ ఆల్రెడీ. ప్రశాంత్ని శ్రీకాంత్ ఇప్పుడు ఇద్దరు కలిసి వర్క్ చేస్తుంటారు ఈ సినిమాలో. అంటే శ్రీకాంత్కి చాలా ఇంపార్టెంట్, అట్ ద సేమ్ నాకు చాలా ఇంపార్టెంట్. నేను ప్రశాంత్ లేకపోతే డిస్కస్ చేయను, ఎందుకంటే ప్రశాంత్ ఫేస్ నాకు హ్యాపీ అనిపిస్తుంది. వాడు ఏం చెప్పినా అది ఇది కరెక్ట్ సార్, ఇది బాగుంది అని ఇప్పుడు చెప్తూ ఉంటాడు. ఈ స్టోరీ డిస్కషన్స్లో వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అండ్ యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ రా, చాలా బాగుంది. థ్యాంక్ యూ, లవ్ యూ. ఓకే కల్కి ఈ అంటే ఇంతమంది పరిచయం చేస్తున్నాడు బికాస్ నేను రైటింగ్ అంటే డైరెక్షన్ అందరూ కూర్చుంటాం, మేము అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటాం. ఇట్స్ నాట్ మై ఈ మొత్తం ఈ సక్సెస్ అంతా ఒక సుకుమార్ అని చెప్పక్కర్లా. సుకుమార్ అనే వాడికి సెపరేట్ అస్తిత్వం లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు. మేము అందరం కలిపే సుకుమార్. ఇది మీరు ఎగ్జాగరేషన్గా చెప్తారనుకుంటారు, బికాజ్ మీరు ఏదో ఊరికే చెప్తాను అనుకోవచ్చు, కానీ దిస్ అ ట్రూత్. మీరు నా టీంతో ఉంటే కనుక మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు ఎవరు వచ్చినా. సో ఇట్లా ప్రవీణ్, వెంకట్ లాగే కల్కి కూడా మొత్తం స్క్రిప్ట్ సంబంధించి చూసుకోవడం కానీ, డిస్కషన్ కానీ, తొలక వెర్షన్ రాయడం కానీ. థ్యాంక్ యూ కల్కి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ పవన్, అరే నేను పెట్టాల్సి వస్తాను మీ అందరికీ. వీడు భయంకరమైన ఫ్యాన్ నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యాన్ అంటే నా దగ్గరికి వస్తే ఎక్కడ నాకు అభిమానం పోద్దాం అని చెప్పి తీసుకోవాలి. చాలా రోజులు కూడా తిరిగితే డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి ఏం తీసుకోలేదంటే, దూరం చూసినప్పుడు నేను చాలా బాగా అనిపిస్తాను, దగ్గరికి వచ్చినప్పుడు నాకు చండాలని తెలుస్తుంది, నేను ఎలా బిహేవ్ చేస్తాను, నేను తుమ్ముతాను, దగ్గుతాను, ఇవన్నీ తెలుస్తాయి, తాగుతాను అన్నీ తెలుస్తాయి అని చెప్పి దగ్గర తీసుకోవాలా. కానీ స్టిల్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్గా ఇంకా ఉందరా మిగిలిపోయిందే ఉన్నా. సో తను మొత్తం కంటిన్యూటీ చూసుకుంటాడు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కంటిన్యూటీ అంటే అది మామూలు విషయం కాదు, బికాజ్ ఎన్ని తిట్లు తినాల్సి వస్తుందో. ఒకసారి హీరో చెయ్యలా అంటే ఇంకోసారి హీరో చెయ్యలా అనొచ్చు. సార్ మీరు చేయలేదని చెప్పాలి, చెప్పని చాలా కష్టపడాలి. నాట్ హీరో ఐమ్ టెలింగ్, ఎవ్రీ ఆర్టిస్ట్, ప్రతి ఆర్టిస్ట్ కూడా. అండ్ ఈ సినిమా జరుగుతున్నప్పుడే మధ్యలో చెప్పాడు, సార్ ఏం చెప్పారు సార్ చెప్పు. ఈ సినిమా వేరే లెవెల్ ఉంటుంది సార్, ఎవరి లెవెల్ అవసరం లేదు, ఇది వేరే సినిమా అంతే. ఈ ఫిగర్స్ ముందే ఊహించాడు తను, మొత్తం ఇండియాలో వచ్చే ఫిగర్స్ అని ముందే చెప్పాడు నాకు యాక్చువల్గా. సార్ ఈ గోస్ టు వేరే లెవెల్ సార్ ఈ సినిమా వెళ్తుంటే, బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అదే రేంజ్లో ఉంది, ఏ సీను తగ్గట్లేదు, ప్రతి సీను కూడా మీరు మొత్తం ప్యాక్ చేస్తున్నారు. ఇది ఎక్కడ ఏ సినిమా తప్పు చేస్తారని ముందు నుంచి చెప్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ పవన్.